భవిష్యత్తులో అత్యంత ప్రాధాన్యత కలిగిన జాబ్ మార్కెట్గా ఇండియా అమెరికా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్, గ్రీన్ సెక్టార్లతో పాటు కీలకమైన రంగాల్లో భవిష్యత్ డిమాండ్ ఉన్న నైపుణ్యాల జాబ్ మార్కెట్గా భారత్ ఉంటుందని క్యూఎస్ స్కిల్స్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న క్వాక్వా రెల్లీ సైన్స్ సంస్థ గురువారం నాడు మొదటి ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ ను విడుదల చేసింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీల ర్యాంకింగ్స్ ను ప్రకటిస్తుంది. స్కిల్ ఫిట్, అకాడమిక్ రెడీనెస్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనే 4 ప్రధాన అంశాలను కొలమానంగా తీసుకుని అంతర్జాతీయ జాబ్ మార్కెట్ అభివృద్ధి చెందుతున్న డిమాండ్లను తీర్చడానికి దేశాలు ఎంతవరకు సన్నద్ధమయ్యాయో ఈ ఇండెక్స్ అంచనా వేసింది. ఈ మొత్తం 4 ఇండికేటర్స్లో కలిపి భారత్ 25వ స్థానంలో ఉంది. ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఇండికేటర్ విషయంలో 99.1% స్కోరుతో ఇండియా రెండో స్థానంలో నిలిచింది. 1 పాయింట్తో ఇండియా కంటే అమెరికా మొదటి స్థానంలో ఉంది. మెక్సికోతో పాటు భారత్ డిజిటల్ ఉద్యోగాల రిక్రూట్ చేయడానికి అత్యంత సిద్ధంగా ఉన్న దేశాలుగా ఈ నివేదిక గుర్తించింది. మెరుగుపడాల్సిన రంగాలను కూడా ఈ నివేదిక గుర్తించింది. ప్రధానంగా ఉన్నత విద్యా వ్యవస్థ, పరిశ్రమల మధ్య సహకారం, ఉపాధి మార్కెట్ మెరుగుదల కావలసి ఉంటుందని నివేదిక పేర్కొంది. క్యూఎస్ ర్యాంకింగ్స్లో కొన్ని ఇండియన్ యూనివర్సిటీలు మెరుగైన స్థానాలు సాధించినప్పటికీ గ్రాడ్యుయేట్స్ను ఏఐ, గ్రీన్ స్కిల్స్తో మరింత మెరుగ్గా సన్నద్ధం చేయడానికి అవకాశం ఉందని పేర్కొంది. ఇటీవలి కాలంలో భారత్ అత్యుత్తమ జీడీపీ వృద్ధిని నమోదు చేస్తూ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని, యువత జనాభా, స్టార్టప్ కల్చర్ దేశాన్ని ప్రపంచ వేదికపై విజయానికి పటిష్టమైన పునాదిని వేస్తున్నాయని క్యూఎస్ స్ట్రాటజీ అండ్ అనలిటిక్స్ వైస్ ప్రెసిడెంట్ మాటియో క్వాక్వారెల్లీ అభిప్రాయపడ్డారు. భారత్ జనాభా మూలంగా అభివృద్ధికి అనేక అవకాశాలను కల్పిస్తోందన్నారు. ఫ్యూచర్ ఓరియంటెడ్ ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ మెట్రిక్లో భారత్ తక్కువ స్కోర్ సాధించింది. భవిష్యత్ అభివృద్ధి పరిష్కారాలను ఇది పరిమితం చేస్తుంది. స్థిరమైన విధానాలను అమలు చేయడంలోనూ పరిమిత పురోగతిని సూచిస్తుందని నివేదిక పేర్కొంది. మొదటి క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్లో భారత్ అద్భుతమైన పనితీరును కనబర్చడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. దేశ యువతను శక్తివంతం చేయడానికి, ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనంగా ఉందని ఆయన అభివర్ణించారు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం యువతపై ఆధారపడ్డం, సంపదను సృష్టించే నైపుణ్యాలను సమకూర్చడం ద్వారా వారిని బలోపేతం చేయడానికి కృషి చేసిందని తెలిపారు. భారత్ను ఆవిష్కరణలు, ఎంటర్ప్రైజెస్కు కేంద్రంగా మార్చడానికి టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు.